या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं భూతిహేతవే. మాతృదేవో భవ. జూలై నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. నోటికి ఏదొస్తే అది చెప్పడం ఉండదండి మా దగ్గర. ఏదో లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, నాది గ్యారంటీ, రాసి పెట్టుకోండి, బల్ల గుద్ది చెప్తున్నాను, ఇట్లాంటి మాటలు ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే. మిమ్మల్ని సంతోష పెట్టడం కోసం ఏదో ఒక స్త్రీ మీ జీవితంలో ప్రవేశిస్తుంది, ఇట్లాంటివి ఏమి ఉండవండి. శాస్త్రం అంటే శాస్త్రమే. దానికోసమే మేము ఛానల్ ఓపెన్ చేసింది కూడా. కాబట్టి మీరు సశాస్త్రీయమైనటువంటి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. వృశ్చిక రాశి వారికి జూలై నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం అన్నట్టయితే ఇక్కడ మీకు ఆయన ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, తల్లి గారి ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే ఆవిడ ఆశీస్సులు మనకు లభించకపోవటం కానీ, ఈ విధంగా, లేకపోతే ఆవిడని మనం ఇబ్బంది పెట్టడం కానీ, లేకపోతే ఆవిడ వల్ల మనం ఇబ్బంది పడటం కానీ ఏదో ఒకటి జరుగుతుంది. అలాగే విద్య విషయంలో, భూమి విషయాల్లో, గృహాల విషయంలో, వాహనాల విషయాల్లో, మన స్వభావ విషయంలో కొంచెం డిఫరెంట్, అంటే కొంత తేడా, వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. మంచిగా అయితే ఉండదండి. ఇక్కడ రాహు ఉండటం మూల కారణంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరికి కూడా అనుకూలమైన కాలం కాదు. పంచమంలో శని భగవాన్ యొక్క సంచారం, ఇది మన సంతానం మీద చాలా దుష్ప్రభావం చూపిస్తూ ఉంటుంది. చదువులో కావచ్చు, ఆటల్లో దెబ్బలు తగ్గించుకోవడం, ఖర్చులు కావడం, చదువు మీద చదువు లేకపోవడం, కొంత ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఈ వయసులో వచ్చినప్పుడు చెడు స్నేహాలు ఇట్లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే సప్తమ స్థానంలో కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే భార్యాభర్తల మధ్యన పొరపొచ్చాలు రావటం, అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు రావటము, ఏకాభిప్రాయం లేకపోవటంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 8వ స్థానంలో, అంటే మిథునంలో 16 రోజులు, మిగతా నెలంతా కూడా భాగ్యస్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఆయన 8వ స్థానంలో కానీ, అది 9వ స్థానంలో కానీ, భాగ్యస్థానంలో కానీ శుభ ఫలితములను ఇవ్వజాలరు. 8లో ఉన్నప్పుడు చాలా పెద్ద కష్టమే వస్తుంది. ధన నష్టం, కలహాలు, పరాభవాలు, అవమానాలు వస్తే, భాగ్యస్థానంలోకి వచ్చాక వాహన సౌఖ్యం లేకపోవటం, అలాగే తీర్థయాత్రలు వెళ్ళలేకపోవటం, వెళ్ళినా అక్కడ ఇబ్బందులు పడటం, ఇట్లాంటివన్నీ కూడా ఇంకా రవి భాగ్యస్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. అలాగే బుధుని యొక్క సంచారం 8వ స్థానంలో ఒక 11 రోజులు ఉంటుంది, 2 దఫాలుగా వచ్చి. అక్కడ మిగులు ఆ 8వ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం అనుకూలమైన పరిస్థితులే ఎక్కువగా. 8వ స్థానంలో శుక్రుడు, బుధుడు తప్పితే ఎవరు మిగతా గ్రహాలు ఇవి కూడా శుభఫలితాలు ఇవ్వవు. కానీ బుధుడు ఇక్కడ రావడం వల్ల మనకి పెద్ద, వేరే వాళ్ళైతే చాలా కష్టాలు మనకి కలగజేస్తూ ఉంటారు. మన వాళ్ళకి ఎవరికో ప్రాణాపాయం జరగటం, ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. అలాగే అవమానాలు, పరాభవాలు ఇవన్నీ ఉంటాయి. అవి ఏమీ జరగవండి ఇప్పుడు బుధుడికి ఉండటం వల్ల. ఇది మనకి కొంచెం ప్లస్ పాయింట్గా మనం చెప్పుకోవాలి. ఇక శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే 9, అంటే భాగ్యస్థానం, దశమస్థానం అయినటువంటి వృత్తి స్థానాల్లో 2 స్థానాల్లో ఆయన సంచారం చేస్తున్నారు. ఇక్కడ భాగ్యస్థానంలో 4 రోజులు మాత్రమే, కానీ దశమస్థానంలో మిగతా నెలంతా కూడా ఉన్న కారణంగా వృత్తిపరమైనటువంటి అభివృద్ధి ఖచ్చితంగా కనిపిస్తుంది. 9వ స్థానంలో ఉన్నప్పుడు కూడా ఆయన చక్కటి ఫలితాలు, దానాలు, ధర్మాలు, దేవి భక్తి ఉండటం, గుళ్ళుగాళ్ళు, గోగుల తిరగటం, ఇవన్నీ మనకి అవకాశం కల్పిస్తాడు. ఇక
గురువులు కనుక మనం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో ఉన్నారు. భాగ్యస్థానంలో గురువు చాలా శుభప్రదమైనటువంటి దైవభక్తి బాగా ఉంటుంది. అలాగే అన్ని మనం దేనికోసం భాగ్యం అంటే చా ఏది మనకి కలిసి వచ్చే ఉన్నా కూడా మనకి ప్రయోజనం చేకూర్చేవన్నీ కూడా భాగ్యమే. తల్లిదండ్రులు దర్శనం చేసుకోవడం భాగ్యం, మంచి పిల్లలు ఉండడం భాగ్యం, మంచి భార్య దొరకడం భాగ్యం, మంచి అన్నదమ్ములు, ఇలా మన అక్క చెల్లెళ్ళు అందరం ఉండడం అంత భాగ్యం. ఇవన్నీ మనకి ఈ దశమ గురువు వల్ల శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ వస్తూ ఉంటాయండి. ఇకపోతే కేతువు కనుక మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో ఉన్నారు. దశమ స్థానంలో కేతువు వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు నవగ్రహాలలో జపం రోజు చేసుకున్నట్టయితే మనకి అనుకూలంగా బాగా ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మీరు సంకటహర చతుర్థిని కూడా వాడుకోండి. ఆ రోజు గణపతి చేసుకున్నట్టయితే మీకు చక్కటి ఫలితాలన్నీ కూడా ఏర్పడతాయి. శుభం.